వెల్కమ్ టు మై ఛానల్. సో 27th మార్చ్ ఈనాడు న్యూస్ పేపర్ గురువారం. ఉప ఎన్నికలు ఇక రావు, మా దృష్టి అభివృద్ధి సంక్షేమాలపైన ఉన్నప్పుడు వ్యసనాలకు తెలంగాణలోకి తావియ్యం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తాం. శిక్ష పెంచేలా చట్ట సవరణ చేస్తాం. సో 2017లోని కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆన్లైన్ గేమ్ బ్లాక్ చేసేసింది తెలంగాణలోని. సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్టుంది. కానీ ఈ ఆన్లైన్ వ్యసనాలకు కాకుండా ఇంకా తెలంగాణలోని ఇంకా 2-3 వ్యసనాలు ఉన్నాయి. అందులో లిక్కర్ కన్జంప్షన్లోని తెలంగాణ స్టేట్ వచ్చేసి 43.4% కన్జంప్షన్ చేస్తున్నారు. అంటే 100 మందికి 43 మంది తాగుతున్నారు. ఇది తెలంగాణ అనేది ఇండియాలోని సెకండ్ స్టేట్ అనమాట, హైయెస్ట్ కన్జంప్షన్ స్టేట్ అనమాట లిక్కర్లో. తర్వాత డ్రగ్ అవైలబిలిటీ అనేది ఎక్కువ కూడా దొరికేది తెలంగాణలో ఉంది. సో దాని గురించి కొంచెం మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసేది, మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా ఒక పబ్లిక్ ఫిగర్స్ అనమాట. అంటే మంచిగా పబ్లిసిటీ, వాళ్ళకి పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్న ఫిగర్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఫస్ట్ వాళ్ళు తెలుసుకునేట్టు చేయండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ, వాళ్ళు చేసే ప్రతి ఒక్క కాంటెంట్ క్రియేషన్ కానీ, వాటి మీద వచ్చే అమౌంట్ సరిపోక వాళ్ళు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసేసి అన్నెసెసరీగా వేరే వాళ్ళని బుడుగులోకి దింపేస్తున్నారు. సో వాళ్ళని నమ్మి బుడుగులోకి దిగిన తర్వాత వాళ్ళ జీవితం నష్టపోయి ఇలా చనిపోతున్నారు. సో వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. విద్యాశాఖ సమూల ప్రక్షాళన చేస్తాం. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొత్త తీసుకొస్తున్నట్టుంది. కొత్తగూడెంలోని న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ని ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్ 1 నుంచి 12 విడతల్లో ఫీజు బకాయింపులు చెల్లిస్తాం. భూభారతుల సమస్యలకి చెక్ పెట్టేసి కొత్త పోర్టల్ని అమలు చేస్తాం. వచ్చే నెలలో కొత్త చట్టం వేస్తాం. పొంగులేటి పారాసాయంలో నీటిపారుదల అస్తవ్యస్తం. మేడిగడ్డపై వారంలో NDSA నివేదిక బతికి సాధించలేరు అని రాశారు. ఇక్కడ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం సో పిల్లల్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందని ఒక కథ రాశారు. భారత్ బ్రెజిల్లో ఓటర్ల వ్యవస్థ బేష్ అంటూ ట్రంప్ ప్రశంసించాడు. అమెరికా ఎన్నికల సంస్కరణ ఉత్తర్వులపై సంతకం చేశాడు. ఇంకపై ఓటేసేవారు పౌరసత్వ గుర్తింపు కార్డు చూపాల్సిందే. కాంగ్రెస్ రుణమాఫీతో తెలంగాణలో రైతులు అటు కాకుండా ఇటు కాకుండా పోయారు. ఆర్థిక మంత్రి సీతారామన్. కామారెడ్డి జిల్లాలో బయటకు వచ్చిన 10వ తరగతి గణిత ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసిన 7గురిపై అరెస్టు. ఇక అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చింది. సో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ఇచ్చిన ఒక కేసు మహిళా దుస్తులు లాగడం కానీ, తమ ఛాతిభాగాలు తాగడం కానీ అత్యాచారం కాదని చెప్పాడు. దానివల్ల ఆ కేసుని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మళ్ళీ స్టే ఇచ్చేసింది. కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం. కమిషన్లు ఆరోపణలపై బట్టి ఆగ్రహం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వ్యాఖ్య. సభ నుంచి వాకౌట్ చేసిన భారస. నీరు పారలేదు, 5వ వంతు కూడా అందుబాటులోకి రాని ఆయకట్ట. పూర్తి స్థాయిలో ఖర్చు కానీ సాగునీటి. 24-25లో కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 21,081 కోట్లు. వాటిలో సగం కూడా ఖర్చు కాలేదంటున్నారు. ఇక్కడ అవసరం లేకుండా డబ్బు ఖర్చు చేస్తే తర్వాత పేదవాళ్ళు అవుతారు, అదే గుర్తుపెట్టుకోండి. డిమాండ్ పెరిగినా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్ ఫుట్పాత్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రణాళిక కూడా చేస్తామని చెప్తున్నారు. అండ్ తీర్పులు కాదు పాలన సంగతి చూడండి అంటూ సీఎంపై కేటీఆర్ ధ్వజం. న్యాయ నిబంధనలకు విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు. హరీష్ రావు. ముఖ్యమంత్రితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా భేటీ. నైపుణ్య అభివృద్ధికి లక్ష్యంగా సిస్కో అండ్ టాస్క్ ఒప్పందం. సో తెలంగాణకి సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ, టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జి రెండు ఒక ఒప్పందం చేసుకున్నాయి. త్వరలో కొత్తగా తీసుకొస్తున్నాయి. త్వరలో అన్ని వర్సిటీలలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలకు బ్రాండ్ వచ్చేలా కృషి చేస్తున్నాం. మండలిలో మంత్రి దామోదర్ నరసింహ. ఇది తెలుగు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి. ఖమ్మం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. సో ఈయన ఏంటంటే ముజ్మిల్ ఖాన్ ఖమ్మం కలెక్టర్. అమ్మాయి పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేసి వాళ్ళకి విషయం చెప్తాడు. అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి, పెంచాలి. వాళ్ళని ప్రతి సెక్టార్లో కూడా డెవలప్మెంట్ తీసుకెళ్లాలని. మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలి. బట్టి ఉత్తములు కలిసిన ఎమ్మెల్యేలు. పేకమేడలకు కూలిన 5 అంతస్తుల భవనం శిథిలాలలో చిక్కుకున్న ఇద్దరిలో ఒకరు మృతి. మరొకరిని కాపాడేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు. భద్రాచలం పట్టణంలో ఘటన.